ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకు స్వాగతం. ఉగాది పచ్చళ్ళలో రకరకాల రుచులు ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా లాభాలు నష్టాలు, కష్టాలు సుఖాలు అనే రుచులు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు వండుకునే వంటల్లో మాత్రం మధురమైన రుచి ఉండాలని కోరుకుంటాం. అలా ఉండాలంటే బామ చేతితోనే వండాలి. బామ చేతి వంటలోని రుచి మీకు కూడా రావాలి అంటే బామ చేతి వంటని మిస్ కాకుండా చూడాలి. ఈ రోజు కూడా మంచి రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి మా రాధాకుమారి బామ్మ రెడీగా ఉంది. హాయ్ బామ్మ. హాయ్. ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. నేను బాలేనా? చాలా బాగున్నా. మరి ఎలా ఉన్నాను? ఎందుకు అడగను? ఏదో అడుగుతాను నేను, బాగున్నావా లేదా అని. ఆరోగ్యం ఎలా ఉందని అడగకూడదా? బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం. సరే, మరి ఈ రోజు ఎలాంటి వంటలు నాకు పరిచయం చేస్తున్నావు? నాకు మా వ్యూయర్స్ కి. అందరికి మంచి మంచి వంటలు చెప్తాను. అవన్నీ కూరగాయలు తరిగి అన్ని రెడీగా పెట్టుంచాను అక్కడ బాగా చెప్తాను. అయితే ఇక్కడ చెప్పవా? చెప్పను. వంట చేస్తే చెప్పుకుందాం పదా. ఏది ఎక్కడ చేయాలో ఎప్పుడు చెప్పాలో అలాగే చెప్పాలి. అంతేనా? దాని టేస్ట్. ఓకే, బామ్మ ఇప్పుడు ఏమంటే చేస్తున్నావు? ఇప్పుడు కూరగాయల కొబ్బరి పాలు కూర. ఓకే, మరి దీనికి ఏం కావాలి చెప్పాలా? ఉడికించిన వెజిటబుల్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, నూనె. ఓకే, మరి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా? పెట్టేశాను. తర్వాత ఆయిల్ వేయడమే. నేను పోయినా ఇది పని చేస్తానంటే అంత హాయి కదా. నాకు ఇంకేం కావాలి? మొత్తం అసలు నీకు నేర్పించాలని నా తాపత్రయం అంతా. చాలు కదా. వేడెక్కాక అప్పుడు. ఓకే, ఈ కూరగాయల కొబ్బరి పాలు కూరకి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? చేసుకోవాలి కదా. మరి ఏం చేయాలి? తురిగిన కొబ్బరి మిక్సీలో వేసి పాలు తీసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా అన్నమాట కొబ్బరి పాలు. కొబ్బరి పాలు కానీ ఇప్పుడు రెడీమేడ్ గా కూడా బాగా దొరుకుతున్నాయి కదా కొబ్బరి పాలు. అవి మరి రెడీమేడ్ మనకు వద్దనుకున్నాం కదా. దొరుకుతాయి, నీకు కాస్త కొనుక్కోని వద్దని చెప్పలేదు. సరే, కావాల్సిన పదార్థాలు చెప్పాను. ఇంకా తర్వాత ఇదో వెజిటబుల్స్, గుమ్మడికాయ, మిక్స్డ్ వెజిటబుల్స్. దీనిలో ఏమున్నాయి? గుమ్మడికాయ ముక్కలు, ఓకే, గోరు చిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇదో క్యారెట్, బఠానీలు, కొంచెం ఉడికించుకొని తీసి పెట్టుకోండి. గుమ్మడికాయ పైన అది తీసేయాలి, స్కిన్ తోలు తీసేయాలి. గుమ్మడికాయ తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి, అంతే కదా. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేస్తాం దీంట్లో. సరే, పోపు గింజలు చాలే. ఆవాలు వేసాను. తర్వాత జీలకర్ర, కొద్దిగా జీలకర్ర. ఓకే, కలుపు. ఆవాలు జీలకర్ర అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేగుతుందా. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఓకే, చాలే. మరి కారం ఎక్కువ అయిపోతున్నాను. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కలిపి. నూనె బాగా వేడింది కాబట్టి త్వరగా వేగితే. ఉల్లిపాయ కూడా బ్రౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ ఇదిగో కొబ్బరి పాలు. ఓకే ఓకే, మొత్తం వేయాలా? సగం. ఓకే, ఎందుకు వేస్తున్నాం మనం కొబ్బరి పాలు? రుచి కోసం. కొద్దిగా నీళ్లు కూడా వేసుకుందాం, చుక్క నీళ్ళు. ఓకే, కలుపుకుంటా నీళ్ళు తీసి. చాలు చాలు చాలమ్మా, చాలు చాలు. అక్కడ పెట్టేది. మా రాయలసీమలో అయితే ఈ కూర చేసుకోము మేము. పోని మానే చేసుకోకపోతే వడడిగాడు. ఇదైతే గోదావరి జిల్లా కోనసీమలో చాలా ఫేమస్. అవునా? చాలా బాగా చేసుకుంటారు. ఈ కాయగూరలే కాకుండా ఇంకా వెడల్పుగా ఉంటాయి. ఇది కాయగూరలు వేస్తున్నాం ఇప్పుడు మనం. సరే సరే. వెడల్పుగా ఉంటాయి చిక్కుడుకాయ ముక్కలు, అవి వేస్తాము. మళ్ళీ ఇప్పుడేమో ఎర్ర గుమ్మడి ముక్కలు వేసాం, తెల్ల గుమ్మడి ముక్కలు కూడా వేయచ్చు. ఓకే ఓకే, ఓకేనా? అవి కూడా వేస్తే బాగుంటుంది, దేంతన్నా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు గోరు చిక్కుడు అని వేసాము. పెద్ద చిక్కుడు, ఇంత చిక్కుడు ఉంటుంది, అది కూడా కట్ చేసేసి. చిక్కుడుకాయ తెలుసు కానీ పెద్ద చిక్కుడుకాయ ఉంటాయి. అరే మరి నీకు ఎంత వయసు కనుక నువ్వు చూడడానికి నిన్న కాక మన పుట్టే బచ్చావి ఏంది కదా. ఇప్పుడు ఉప్పు వేసేద్దాం కొద్దిగా. ఓకే ఓకే, ఎక్కువ ఉప్పు వద్దు, ఎందుకంటే పాలు పోసాం కదా, కొబ్బరి పాలు కాస్త తీగా బాగుంటుంది. ఓకే ఓకే, కలుపు, బాగా కలుపు. కలిపితే అయిపోయినట్టే.
ఏ కాంబినేషన్లో బాగుంటుంది ఇది తినడానికి? అన్నంలో తింటే బాగుంటుందా? అన్నంలో బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, మన ఇష్టమే. ఫలానా దాంతోనే పర్టికులారిటీ లేదు. కరెక్టా ఇంగ్లీష్? అంతే అంతే. నువ్వు ఏ చెప్పినా కరెక్టే. అది ఉడికిపోయినట్టేనా ఇవి? సరే మరి స్టవ్ ఆఫ్ చేయనా? చేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, ఇంకేముంది. బాగుంది. ఎర్రగా బౌలు, రకరకాలుగా కాయకూరలు, తెల్లగా పాలు, దాంట్లో కొబ్బరి పాలు. ఓహో, చూడ్డానికి బాగుంది. నేను తిని చెప్తాను. ఈసారి బాగుంది అనుకో, మా రాయలసీమలో కూడా మారు మ్రోగిపోతుంది కూర. ఎక్కడన్నా మారుమోగుతుంది, ఒక రాయలసీమ ఏముంది. అంటే ఇప్పుడు మేము చేసుకోలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాం కదా చేసుకోమని. ఓకే, చేసుకోండి, చక్కగా చేసుకొని తినండి. రాయలసీమ ఏంటి, ప్రకాశం ఏంటి, కృష్ణా ఏంటి, ఎక్కడైనా చేసి తినచ్చు. అంతేనా? రుచిగా ఉండి ఎక్కడైనా చేసి తింటాం కదా. ఓకే, ఓకేనా? గార్నిష్ చూద్దాం. టొమాటో నువ్వు చేయి, అదేదో టొమాటో ఫ్లేవర్ చేసి పెట్టాను నేను. ఇది పెడదాం. సెంటర్లో పెడతావా? బాగుంది కదా? బాగుంది, చాలా. కూరగాయల కొబ్బరి పాలకూర తయారైపోయింది కదా. కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కూరగాయల కొబ్బరి పాలకూర కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి పాలు, ఉప్పు, ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ ను వేసి కొద్దిగా ఉడికించి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటా ఫ్లేవర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కూరగాయల కొబ్బరి పాలు కూర రెడీ.